హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ శివకుమార్. ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఈ వీడియోలో మనకు అటాక్ సర్ఫేసెస్ గురించి తెలుసుకుందాం. సో ఆర్గనైజేషన్లో యూనో అటాకర్స్ అనేవాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్ఫేసెస్ గురించి వెతుకుతుంటారు. లైక్ అది మీ అప్లికేషన్స్ అవ్వచ్చు, నెట్వర్క్స్ అవ్వచ్చు, లేకపోతే హార్డ్వేర్స్ అవ్వచ్చు, ఎంప్లాయీస్ అవ్వచ్చు. ఇలాగా డిఫరెంట్ సర్ఫేసెస్ ఉంటాయి కదా. సో మోస్ట్ ఆఫ్ ద అటాక్ సర్ఫేసెస్ ఉన్నాయి, వేటి ద్వారా మనకి వల్నరబిలిటీస్ని వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు, ఐడెంటిఫై చేస్తున్నారు, దాన్ని బేస్ చేసుకొని ఆర్గనైజేషన్ ఎక్స్‌ప్లాయిట్ ఎలా చేస్తున్నారు అనేది మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం. ఓకే. సో దీస్ ఆర్ ద అటాక్ సర్ఫేసెస్ టైప్స్ అండి. ఓకే. సో డిజిటల్ అటాక్ సర్ఫేసెస్, ఫిజికల్ అటాక్ సర్ఫేసెస్, హ్యూమన్ అటాక్ సర్ఫేసెస్ అండ్ సాఫ్ట్వేర్ అటాక్ సర్ఫేసెస్. ఓకే. సో ఫస్ట్ మనము డిజిటల్ అటాక్ సర్ఫేసెస్ గురించి మాట్లాడదాం. ఓకే. ఇందులో వెబ్ అప్లికేషన్స్, నెట్వర్క్, డివైస్ అండ్ ఎండ్ పాయింట్స్, క్లౌడ్ సర్వీసెస్, ఏపీఐస్, ఈమెయిల్ సర్వర్స్ అండ్ డేటాబేసెస్ అని ఉన్నాయి. ఓకే. సో వెబ్ అప్లికేషన్స్. సో ఫస్ట్ 80% ఆఫ్ ద అటాక్స్. సో అది యూనో హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ దేన్ని ఇంటరాక్ట్ అవుతారంటే వెబ్ అప్లికేషన్‌ని. బికాజ్ అది ఇంటర్నెట్ ద్వారా ఈజీగా యాక్సెసిబుల్ కాబట్టి వెబ్ అప్లికేషన్స్ అనేది బిగ్గెస్ట్ అటాక్ సర్ఫేసెస్ ఫర్ ద హ్యాకర్స్. ఓకే. సో పబ్లిక్‌గా యాక్సెస్ చేస్తారు కాబట్టి ఆ వెబ్ అప్లికేషన్‌ను వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి వల్నరబిలిటీస్‌ని ఐడెంటిఫై చేసి, దాంట్లో ఉన్న డేటాని ఎక్స్‌ఫిల్టర్ చేయడం గానీ, డేటాని కాంప్రమైజ్ చేయడం కానీ, లేకపోతే అప్లికేషన్‌ని కంప్లీట్‌లీ టేక్ ఓవర్ చేసుకోవడం గానీ, ఇలా చేయొచ్చు. ఓకే. సో వెబ్ అప్లికేషన్స్ ఆర్ ద మోస్ట్ యునో ఆహ్, ద ప్రిఫర్డ్ చాయిస్ ఫార్ హ్యాకర్స్. ఓకే. అండ్ దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ లేయర్ వచ్చేసి నెట్వర్క్స్. ఓకే. ఈ నెట్వర్క్స్‌లో నెట్వర్క్ కనెక్షన్స్, ఓపెన్ పోర్ట్స్, ప్రోటోకాల్స్ అండ్ ఎనీ అదర్ యాక్సెసిబుల్ ఐపీ అడ్రెసెస్. సో అటాకర్స్ ఏం చేస్తారంటే లైక్ దే విల్ స్కాన్ యువర్ నెట్వర్క్స్. ఓకే. మీ నెట్వర్క్స్‌లో యాక్టివ్ డివైసెస్ ఏవేవి ఉన్నాయి, ఎన్ని డివైజెస్ ఒక నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే. సో ఎన్ని ఐపీ అడ్రెసెస్ మీ ఆర్గనైజేషన్స్‌లో డెడికేటెడ్ ఐపీస్ ఉంటాయి కదా. ఆ డెడికేటెడ్ ఐపీస్‌ని మొత్తం వాళ్ళు పోర్ట్ స్కాన్స్ లైక్ మీకు తెలుసు కదా. ఒక ఆర్గనైజేషన్ ఒక డివైసెస్‌కి 65,535 పోర్ట్స్ ఉంటాయి. ఓకే. ఒక డివైస్‌కి. సో కొంతమంది అడ్మినిస్ట్రేటర్స్ కొన్ని పోర్ట్స్‌ని వాళ్ళు ఓపెన్‌గా పెడుతుంటారు. ఓకే. సో ఎప్పుడైతే ఓపెన్‌గా ఆ పోర్ట్స్ ఉన్నాయో, ఓకే. అది సెక్యూరిటీ మిస్‌కాన్ఫిగరేషన్స్ వల్ల కావచ్చు, లేకపోతే ఆ అడ్మినిస్ట్రేటర్ వల్ల ఇగ్నరెన్స్ వల్ల కావచ్చు, నెగ్లిజెన్స్ వల్ల కావచ్చు, లేకపోతే అతనికి తెలియకుండా అతనికి ప్రాపర్‌గా కాన్ఫిగర్ చేసే నాలెడ్జ్ లేకపోయినా కూడా అతను ఓపెన్‌గా కొన్ని పోర్ట్స్‌ని పెడతాడు. ఓకే. సో దెన్ బేస్డ్ ఆన్ థాట్ అటాకర్స్ కెన్ ట్రై టు గెయిన్ ద యాక్సెస్ త్రూ ద ఓపెన్ పోర్ట్స్ అండ్ దే కెన్ ఎంటర్ ఇంటు యువర్ organization's network. So this is also one of the very strong area for the hackers to get into your networks. Then coming to the devices and endpoints. Okay. ఇందులో కంప్యూటర్స్ అవ్వచ్చు, మొబైల్ డివైసెస్ అవ్వచ్చు, సర్వర్స్, ఐఓటీ డివైసెస్ దట్ ఆర్ కనెక్టెడ్ టు నెట్వర్క్ ఆర్ ఇంటర్నెట్, ఏవైతే డివైస్ ఉంటాయో అవి కూడా చాలా వల్నరబుల్‌గా ఉండొచ్చు. వాటిని కూడా ఒక అటాక్ సర్ఫేస్ కింద కన్సిడర్ చేసి దే విల్ ట్రై టు ఎన్యుమరేట్ మెనీ వల్నరబిలిటీస్ అండ్ దే విల్ ట్రై టు స్టీల్ ద డేటా. అండ్ దెన్ కమింగ్ టు ద క్లౌడ్ సర్వీసెస్. క్లౌడ్ సర్వీసెస్ ఈ రీసెంట్ పాస్ట్ ఒక 10 ఇయర్స్ మీరు చూస్తే ఇంతకుముందు ఏంటంటే ఆన్ ప్రిమ్ సర్వర్స్ కానీ ఆన్ ప్రిమ్ డేటాని మెయింటైన్ చేసేలాగా వాళ్ళు సెటప్ పెట్టేవాళ్ళు. ఓకే. సో ఇప్పుడు ఏమైపోయిందంటే స్మాల్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, మీడియం ఆర్గనైజేషన్ అవ్వచ్చు, లేదంటే లార్జ్ స్కేల్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే దే ఆర్ టేకింగ్ దే ఆర్ గోయింగ్ టు క్లౌడ్ సర్వీసెస్. క్లౌడ్ సర్వీసెస్‌లో సర్వర్స్‌ని ఎనేబుల్ చేయడం ఈజీ, స్కేలబిలిటీ ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఓకే. ఆహ్, ఈజీగా మెషిన్స్‌ని అప్ చేయడం గానీ, డౌన్ చేయడం గానీ చాలా ఈజీగా జరుగుతుంది. సో అండ్ పర్టిక్యులర్‌లీ కాస్ట్ వైస్ కంపారిటివ్‌లీ ఆన్ ప్రెమ్‌తో పోల్చుకుంటే క్లౌడ్ సర్వీసెస్ అనేవి చాలా చాలా అఫోర్డబుల్‌గా ఉంటాయి. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఆర్గనైజేషన్స్ క్లౌడ్ సర్వీసెస్‌ని అడాప్ట్ చేసుకుంటున్నాయి. ఓకే. సో ఈ క్లౌడ్ సర్వీసెస్ కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఆర్ బిగ్గెస్ట్ అటాక్ సర్ఫేస్ ఫర్ ద హ్యాకర్స్.
ఎలాగంటే మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని సెక్యూరిటీ రిపోర్ట్స్ వస్తాయి. ఐ హావ్ టేకెన్ S3 బకెట్ని నేను టేక్ ఓవర్ చేసుకున్నాను, సబ్ డొమైన్స్ నేను టేక్ ఓవర్ చేసుకున్నాను, లేదంటే EC2 ఇన్స్టెన్సెస్ని నేను కాంప్రమైజ్ చేశాను అని ఇలాగా మీకు క్లౌడ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అటాకర్స్ దే టేక్ అడ్వాంటేజ్ అండ్ దే ట్రై టు కాంప్రమైజ్ ద క్లౌడ్ రిసోర్సెస్ ఆల్సో. సో ఇవన్నీ ఓకే, క్లౌడ్ సర్వీసెస్ అనేది కూడా వాళ్ళకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అటాక్ సర్ఫేస్ లాగా ఈ మధ్య కాలంలో డెవలప్ అయింది. ఓకే, సో దెన్ కమింగ్ టు ద ఏపీఐస్. ఓకే, సో అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ అంటారు. సో మీకు ఈజీగా అర్థం చేసుకోవడానికి ఏపీఐస్ని మీరు అప్లికేషన్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు కొన్ని ఫంక్షనాలిటీ త్రూ యూనో ఫంక్షనాలిటీస్ ద్వారా డేటాని మీరు ఇంటరాక్ట్ అవుతారు. అదే త్రూ ఏపీఎస్ అన్నారనుకోండి, సో ఫంక్షనాలిటీతో ఇంటరాక్ట్ అయ్యే డేటా కాకుండా అడిషనల్ డేటాను కూడా త్రూ ఏపీఎస్ ద్వారా మనము అప్లికేషన్స్ నుంచి పుల్ చేయొచ్చు. ఓకే, సో ఈ ఏపీఎస్ వల్ల డేటా యూనో పుల్లింగ్ లేకపోతే డేటా ట్రాన్స్ఫర్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. సో ఈ ఏపీఐ కాల్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఇంపార్టెన్స్ని బట్టి ఓవాప్స్ ఓపెన్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ ప్రాజెక్ట్, ఇప్పుడు ఓపెన్ వెబ్ వరల్డ్ వైడ్ అప్లికేషన్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ అంటున్నారు దాన్ని. ఓవాప్స్ వాళ్ళు వెబ్ అప్లికేషన్ టాప్ 10 రిస్క్స్ ఎలా అయితే ఇస్తున్నారో అలాగనే ఏపీఎస్ కూడా ఏపీఐస్ టాప్ 10 లిస్ట్ అనేది వాళ్ళు ఇస్తున్నారు. ఓకే, కీపింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఏపీఐ సెక్యూరిటీ. ఓకే, సో ఏపీఐ అనేది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అటాక్ సర్ఫేస్ కింద హ్యాకర్స్కి మారింది. ఓకే, అండ్ దెన్ కమింగ్ టు ద డేటాబేసెస్. ఓకే, సో ఈ డేటాబేసెస్ అనేది కూడా వాళ్ళకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అటాక్ సర్ఫేస్. సో రిపాజిటరీస్ ఆఫ్ క్రిటికల్ డేటా దట్ కుడ్ బి టార్గెటెడ్ ఫర్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఆర్ డేటా బ్రీచెస్. ఓకే, ఇవన్నీ మనం ఎందులో చూస్తున్నాం అంటే డిజిటల్ అటాక్ సర్ఫేస్లో చూస్తున్నాం. దెన్ కమింగ్ టు ద ఫిజికల్ అటాక్ సర్ఫేస్. ఫిజికల్ అటాక్ సర్ఫేస్ ఏంటంటే ఫిజికల్ డివైజెస్ మీకు ఆన్ ప్రెమ్ సర్వర్స్ అవ్వచ్చు, డేటా సెంటర్స్ అవ్వచ్చు, నెట్వర్క్ డివైజెస్ అవ్వచ్చు. ఇవన్నీ హ్యాకర్స్ కానీ లేకపోతే అటాకర్స్ కానీ వాళ్ళు దే దే కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఫిజికల్లీ. ఓకే, సో మీరు ఎలా హ్యాకర్స్ ఫిజికల్గా యాక్సెస్ చేస్తారు సార్ అని అడిగారు అనుకోండి, దెన్ దెర్ ఈస్ మెనీ వేస్ దట్ దే కెన్ యాక్సెస్ అవర్ ఫిజికల్ డివైజెస్. ఓకే, సో ఫిజికల్ డివైజెస్ ద్వారా కూడా వాళ్ళు ఒక అటాక్ సర్ఫేస్ని క్రియేట్ చేసుకుంటారు. అలాగనే యాక్సెస్ పాయింట్స్ ఫిజికల్ ఎంట్రీ పాయింట్స్ కానీ, ఆఫీస్ యాక్సెస్ పాయింట్స్ కానీ, లేకపోతే నెట్వర్క్ రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ కానీ, ఇవన్నీ యాక్సెస్ పాయింట్స్ ఉంటాయి కదా, వాటిని బ్రేక్ చేసి కూడా బికాజ్ వాళ్ళకి ఫిజికల్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి దే కెన్ బ్రేక్ దట్ అండ్ దే కెన్ bypass the access controls and they can able to interact with the very critical systems. Okay, so access points kuda one of the attack surface వాళ్ళకి. అండ్ దెన్ కమింగ్ టు ద హార్డ్వేర్ వల్నరబిలిటీస్. సో మనకి హార్డ్వేర్తో కూడా కొన్ని వల్నరబిలిటీస్ ఇన్బిల్డ్గా రావచ్చు. ఓకే, సో ఎవరైతే ఓఈఎంస్ ఉంటారో వాళ్ళు డెవలప్ చేసేటువంటి ప్రోడక్ట్ అది కూడా వల్నరబిలిటీస్తో ఉండి మార్కెట్లోకి రిలీజ్ అవ్వచ్చు. సో అటాకర్స్ ఏం చేస్తారంటే దే విల్ ట్రై టు ఐడెంటిఫై ఎనీ వల్నరబిలిటీస్ విత్ ఇన్ ద హార్డ్వేర్లో ఏమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయా లేదా అని ఐడెంటిఫై చేసి వాటిని కూడా ఒక అటాక్ సర్ఫేస్ కింద కన్వర్ట్ చేసి వాటిని కూడా ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది చేస్తున్నారు. ఓకే, సో దీస్ ఆర్ ద ఫిజికల్ అటాక్ సర్ఫేసెస్. దెన్ కమింగ్ టు ద హ్యూమన్ అటాక్ సర్ఫేస్. ఓకే, సో సర్వేస్ ఇంతవరకు ఏం చెప్తున్నాయంటే 80% ఆఫ్ ద సైబర్ అటాక్స్ జరిగేటివన్నీ టెక్నాలజికల్ మిస్టేక్స్ వల్ల కాదు, లేకపోతే టెక్నాలజికల్ ఇష్యూస్ వల్ల కాదు, హ్యూమన్ ఇష్యూస్ వల్ల, హ్యూమన్ ఇగ్నోరెన్స్ వల్ల, హ్యూమన్ నెగ్లిజెన్స్ వల్ల, హ్యూమన్ మిస్కన్ఫిగరేషన్స్ వల్ల అండ్ హ్యూమన్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ హ్యాండ్లింగ్ దట్ పర్టిక్యులర్ డివైజెస్ ఆర్ ద అప్లికేషన్స్. వీళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల మిస్కన్ఫిగరేషన్ చేసి ఓకే, సో ఈ అటాక్స్ జరగడానికి వీళ్ళు ఎక్కువ అవకాశాన్ని, ఎక్కువ స్కోప్ని ఇస్తున్నారు. సో సైబర్ అటాక్స్ జరిగేది 85% త్రూ హ్యూమన్ ఎర్రర్స్ వల్ల. ఓకే, అందుకని ఈ హ్యూమన్ అటాక్ సర్ఫేస్ అనేది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సర్ఫేస్ ఫర్ దెమ్. అటాకర్స్కి ఇది ఒక పెద్ద అటాక్ సర్ఫేస్. దెన్ ఇందులో మనం కేటగిరీస్ చూస్తే ఎంప్లాయీస్ అండ్ ఇన్సైడర్స్, సోషల్ ఇంజనీరింగ్, థర్డ్ పార్టీ వెండర్స్.
సో ఇక్కడ ఎంప్లాయీస్ అండ్ ఇన్సైడర్స్ అన్నారనుకోండి. ఓకే. సో రిస్కీ ఎంప్లాయీస్ లైక్ ఒక L1 అతన్ని ఆహ్, ఒక క్రిటికల్ టూల్ ఇచ్చి దాన్ని కాన్ఫిగర్ చేయడం కానీ, లేకపోతే అన్నెసెసరీ ప్రివిలేజెస్ అతనికిచ్చి దాన్ని యాక్సెస్ చేయడం కానీ, ఓకే. సో ఇలాగ చేయడం వల్ల దెన్ హీ కెన్ డూ మెనీ థింగ్స్. ఓకే. సో అతనికి తెలియకపోవడమో, లేకపోతే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్లనో, లేకపోతే ఇంకో దాని వల్లనో హీ ఈస్ నాట్ ప్రాపర్‌లీ కాన్ఫిగర్డ్ దట్. సో ఇట్లాంటి మిస్‌కాన్ఫిగర్డ్ అయినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్నెట్ ఎక్స్‌పోజ్ అయితే దెన్ అటాకర్స్ దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని ఆ సిస్టమ్స్‌ని కాంప్రమైజ్ చేస్తారు. ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి స్కోప్ ఉంది. ఓకే. అలాగనే ఆర్గనైజేషన్‌లో ఓన్లీ ఎంప్లాయీసే కాదు గదా! మన సిస్టమ్స్‌ని, రిసోర్సెస్‌ని యాక్సెస్ చేసేది. వెండార్స్ అని, పార్ట్నర్స్ అని, గెస్ట్‌లని లేకపోతే థర్డ్ పార్టీ వెండార్స్ అని ఇలా చాలా చాలా మంది ఉన్నారు గదా! సో వీళ్ళు కూడా మన సిస్టమ్స్‌ని, రిసోర్సెస్‌ని యాక్సెస్ చేస్తుంటారు. ఇఫ్ మాలిషియస్ ఇంటెంట్ ఉన్నవాళ్ళు బయట వ్యక్తులు ఎవరైతే మన సిస్టమ్స్‌ని యాక్సెస్ చేస్తున్నారో, అది కూడా ఒక అటాక్ సర్ఫేస్ కింద కన్వర్ట్ అవ్వడానికి స్కోప్ ఉంది. దెన్ కమింగ్ టు ద సోషల్ ఇంజినీరింగ్. ఓకే. సోషల్ ఇంజినీరింగ్ ఏంటంటే ఇక్కడ ఎక్స్‌ప్లాయిటేషన్ త్రూ ఫిషింగ్ అండ్ ప్రీటెక్స్టింగ్. సో ఫిషింగ్ అటాక్స్ అనేది చాలా చాలా బిగ్గెస్ట్ వెపన్ ఫార్ అటాకర్స్. సో ఎవరినన్నా పర్టిక్యులర్ ఒక ఎంప్లాయీని కానీ, లేకపోతే ఒక యూనో ఆహ్, హై ప్రొఫైల్‌ని గాని వాళ్ళు టార్గెట్ చేసినప్పుడు దే విల్ ట్రై టు సెండ్ సమ్ కైండ్ ఆఫ్ ఫిష్ లింక్స్ కానీ, మాలిషియస్ మెయిల్స్ కానీ పంపించి వాళ్ళ యొక్క క్రెడెన్షియల్స్ స్టీల్ చేయడం గానీ, సో వాళ్ళ యాక్సెస్‌ని బైపాస్ చేయడం గానీ, లేకపోతే మాల్‌వేర్స్‌ని స్ప్రెడ్ చేయడం కానీ, ఓకే. సో, ఇవన్నీ త్రూ సోషల్ ఇంజినీరింగ్ ద్వారా జరుగుతాయి. ఓకే. సో, పర్టిక్యులర్ ఇండివిడ్యువల్స్‌ని టార్గెట్ చేసి ఈ సోషల్ ఇంజినీరింగ్ అటాక్స్ అనేది జరుగుతాయి. Okay. Then coming to the third party vendors. Okay. Any external vendors or partners with access to our system data as they can introduce risk if they are compromised. So, take an example of third party vendors risk. ఇప్పుడు మీ ఆర్గనైజేషన్స్‌లో ఫైర్ వాల్‌ని దే ఆర్ ట్రైయింగ్ టు డిప్లాయ్. ఓకే. సో, మేనేజ్మెంట్ హస్ గివెన్ అప్రూవల్ అండ్ ఫైర్ వాల్‌ని మీరు ఒక ఫైర్ వాల్‌ని ఫైనలైజ్ చేశారు. సో, ఈ ఇంప్లిమెంటేషన్ టీమ్ అని చెప్పేసి వెండార్ అనేవాళ్ళు మన మన రిసోర్సెస్‌ని యాక్సెస్ చేస్తారు గదా! దే విల్ కాన్ఫిగర్, దే క్రియేట్ సమ్ అకౌంట్స్. ఓకే. సో, వాళ్ళకి ప్రివిలేజెస్‌ని అలొకేట్ చేయడం గాని, పర్మిషన్స్ ఇవ్వడం గాని ఇలా చేస్తారు గదా! వాట్ హ్యాపెన్ ఇఫ్ మాలిషియస్ ఇంటెంట్ ఉన్నటువంటి వ్యక్తే వెండార్‌గా మన ఆర్గనైజేషన్‌లోకొచ్చి ఒక బ్యాక్‌డోర్‌ని క్రియేట్ చేసుకొని, ఒక టెస్ట్ క్రెడెన్షియల్స్‌ని దానికి అసైన్ చేసి, దెన్ వన్స్ హి లీవ్ ద ఆర్గనైజేషన్ బయట నుంచి లైక్ ఇంటర్నెట్ నుంచి తను మన సిస్టమ్‌ని లేకపోతే మన రిసోర్సెస్‌ని యాక్సెస్ చేస్తే హౌ డు వి యూ నో హౌ డు వి అవేర్ అబౌట్ దిస్? ఇది మనకి తెలీదు గదా! సో, థర్డ్ పార్టీ వెండార్స్ కూడా వన్ ఆఫ్ ద అటాక్ సర్ఫేస్ ఫర్ ద హ్యాకర్స్. సో, దాన్ని కూడా మనము అటాక్ సర్ఫేస్ కింద కన్సిడర్ చేస్తాము. Then coming to the software attacks, okay, software attack surfaces. So applications and operating systems and applications. When it comes to applications, vulnerabilities అనేటివి వస్తాయి. ఓకే. వల్నరబిలిటీ అంటే లైక్ మోస్ట్ వీక్ ఏరియానే వల్నరబిలిటీ అని అంటాం మనము. సో ఈ వల్నరబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి వైడ్ రేంజ్ ఆఫ్ వల్నరబిలిటీస్ ఉన్నాయి. కొన్ని సీక్వెల్ ఇంజెక్షన్స్, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అటాక్స్, సెక్యూరిటీ కాన్ఫిగరేషన్స్, బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్స్, ఓకే. సర్వర్ సైడ్ రిక్వెస్ట్ ఫోర్జరీ, ఎల్ఎఫ్ఐ ఇలా చాలా చాలా వెబ్ అప్లికేషన్ రిలేటెడ్ అటాక్స్ అనేది ఉన్నాయి. సో వీటికి కూడా ఓయాప్స్ వాళ్ళు ఓయాప్స్ టాప్ 10 వెబ్ అప్లికేషన్ రిస్క్స్ అనేది ఎవ్రీ 3-4 ఇయర్స్‌కి వాళ్ళు రిలీజ్ చేస్తుంటారు. అండ్ వాటిని బేస్ చేసుకొని మనము కంట్రోల్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంటాం. ఓకే. సో దీస్ ఆర్ ద అప్లికేషన్ రిలేటెడ్ అటాక్స్. ఓకే. సో దెన్ కమింగ్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో ఒక ఆర్గనైజేషన్‌లో ఓన్లీ విండోస్ మాత్రమే వాడరు. లైక్ మల్టిపుల్ లార్జ్ స్కేల్ ఆర్గనైజేషన్ ఉన్నారనుకోండి. దే మే బి యూజింగ్ మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్. కొంతమంది ఉబుంటు వాడొచ్చు, కొంతమంది విండోస్ వాడొచ్చు, కొంతమంది లినక్స్ వాడొచ్చు. ఆర్ కొంతమంది ఐఓఎస్ వాడొచ్చు. ఇలా మల్టిపుల్ టీమ్స్, మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌ని వాడొచ్చు. సో, వి డోంట్ నో ఎటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ మోర్ వల్నరబుల్‌గా ఉంది. వాటిలో ఉండేటువంటి ప్యాకేజెస్ వల్నరబుల్‌గా ఉన్నాయా? ఓకే. సో, ఈ సీవీఈస్ ఏవైతే ఉన్నాయో, ఆ సీవీఈస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌ని
ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉన్న వల్నరబిలిటీస్‌ని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి కూడా స్కోప్ ఉంది. ఓకే. సో, అప్లికేషన్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆహ్, గుడ్ అటాక్ సర్ఫేస్ ఫర్ ద హ్యాకర్స్. దెన్ కమింగ్ టు ద ఔట్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్ అండ్ ప్లగిన్స్. సో, ఔట్‌డేటెడ్ ఆర్గనైజేషన్‌లో యూనో చాలా అప్లికేషన్స్, చాలా ప్లగిన్స్, సాఫ్ట్‌వేర్స్ ఇలా వాడుతుంటారు గదా! సో, ఏదైతే అప్లికేషన్స్ సపోర్ట్ సర్వీసెస్‌ను స్టాప్ చేస్తుంటాయో, లేకపోతే సెక్యూరిటీ ప్యాచెస్‌ని రిలీజ్ చేయకుండా ఉంటాయో, అటువంటి వాటిని మీరు ఆర్గనైజేషన్‌లో వాడుతున్నప్పుడు ఓకే. అటాకర్ ట్రై టు కాంప్రమైజ్ దెమ్ అండ్ బికాస్ వెండర్ దగ్గర నుంచి మీకు ప్యాచ్ రిలీజ్ కాదు కాబట్టి, మీ సిస్టమ్స్‌లో ఆల్రెడీ అటువంటి వల్నరబుల్ సాఫ్ట్‌వేర్ ఉంది కాబట్టి, హి కెన్ ఈజిలీ కాంప్రమైజ్ యూర్ అప్లికేషన్. ఓకే. సో, ఇది ఔట్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్స్ అండ్ ప్లగిన్స్ కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అటాక్ సర్ఫేస్ ఫర్ ద హ్యాకర్స్. దెన్ కమింగ్ టు ద వేస్ టు రెడ్యూస్. ఇప్పటి వరకు మనం చూసినటువంటి 4 కేటగరీస్‌లో ఓకే. డిఫరెంట్ డిఫరెంట్ అటాక్ సర్ఫేసెస్‌ని చూసాం గదా! ఇప్పుడు దెన్ కమింగ్ టు ద వేస్ టు రెడ్యూస్. హౌ డు వి మిటిగేట్ ఆర్ హౌ డు వి మినిమైజ్ దీస్ అటాక్ సర్ఫేసెస్? సో, ఈ అటాక్ సర్ఫేసెస్ అనేది నేనిక్కడ మెన్షన్ చేసినటివి ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు జనరలైజ్డ్ సజెషన్స్. బట్ ఈ అటాక్స్ మిటిగేషన్స్ కానీ, లేకపోతే ఈ రికమెండేషన్స్ కానీ, ఇది ఆర్గనైజేషన్స్ టు ఆర్గనైజేషన్స్ అనేది చేంజ్ అవుతుంటాయి. ఓకే. ఇన్ జనరల్‌గా మీ యొక్క అటాక్ సర్ఫేస్‌ని తగ్గించుకోవాలంటే, లైక్ ఇంప్లిమెంట్ నెట్వర్క్ సెగ్మెంటేషన్స్. ఓకే. ఐసోలేట్ క్రిటికల్ సిస్టమ్స్ అండ్ డేటా టు మినిమైజ్ ఎక్స్‌పోజర్ టు ఎక్స్టర్నల్ నెట్వర్క్స్ and limit access controls. Okay. Use the principle of least privileges to restrict access rights for users and applications. Regular patch management. Keep all systems, software, and applications updated with the latest security patches. Then conduct security audits. You have to keep, constantly conduct security audits very regularly. Then coming to the monitor third party access. Like, మీరు ఏదైనా థర్డ్ పార్టీకి యాక్సెస్ ఇస్తున్నారు మీ రిసోర్సెస్ అని అంటే, దెన్ యూ హ్యావ్ టు వాచ్ దట్ వెరీ కీన్లీ హౌ దట్ యాక్సెస్ బీన్ యూటిలైజ్డ్ బై ద third party vendors. Okay. So these are the some of the ways that you can try to minimize the attack surfaces. కొన్ని ఆర్గనైజేషన్స్‌లో అటాక్ సర్ఫేస్ మేనేజ్మెంట్ టీమ్స్ కూడా డెవలప్ చేస్తున్నారు. లైక్ కొంతమంది సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఈ అటాక్ సర్ఫేస్‌ని మినిమైజ్ చేయడానికి వర్క్ చేస్తున్నారు ఆర్గనైజేషన్స్‌లో. అటాక్ సర్ఫేస్ మేనేజ్మెంట్ వల్ల యూనో చాలా ఇన్‌సైట్స్ మేనేజ్మెంట్‌కి వెళ్తాయి. సెక్యూరిటీ టీమ్స్‌కొస్తాయి. అట్ ది సేమ్ టైమ్ సో, అటాక్స్‌ని తగ్గించడానికి ఈ అటాక్ సర్ఫేస్ మేనేజ్మెంట్ టీమ్ అనేది చాలా చాలా హ్యూజ్ అవుతుంది. ఓకే. సో, మీరు మీ ఆర్గనైజేషన్‌లో అటాక్ సర్ఫేస్ టీమ్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ వాట్ ఆర్ దేర్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది కూడా ఉంటే మీకు కింద కామెంట్ చేయండి. దట్ విల్ బి హెల్ప్‌ఫుల్ టు అవర్ కమ్యూనిటీ. సో, ఐ థింక్ ఈ వీడియో ద్వారా మీకు అటాక్ సర్ఫేస్ అంటే ఏంటి? సో, ఎటువంటి అటాక్ సర్ఫేసెస్ ఉన్నాయి? ఎక్కడెక్కడ వల్నరబిలిటీస్‌ని అటాకర్స్ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఓకే. వాటిని మనం ఎలా మినిమైజ్ చేయొచ్చు అనేది కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇటువంటి మంచి వీడియోస్‌కి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే. సీ యూ. థాంక్ యూ.